చైత్రమే చినుకులాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్ళార్పి చూస్తే కలలోన కూడా కల నిజమైన కలలే కదా తెల్లారకుండా వెలుగల్లె వాలి తెలవారిపోయిందిలా అలపై వలలా నాలో కల మనువై వనమైపోయిందే మదిలోన దాగున్న ఆరాధనంతా గతముని క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం లోక్ ఐ గాట్ ఇట్. ఆ రోజు నీకు యాక్సిడెంట్ చేసింది నా డ్రైవరే అయినా నీ మీద జాలిపడి నీకు డబ్బులు ఇచ్చాను. అవి కూడా సరిపోలేదా? ఇలా నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావు? ఆల్రైట్, ఎంత కావాలో చెప్పు, పడేస్తాను. ఆ కంప్లైంట్ అయితే ఆ రోజే ఇచ్చేదాన్ని. ఈ రోజు ఎందుకు వచ్చేదాన్ని? మరేంటి కొత్త డ్రామా? ఎందుకు కంప్లైంట్ ఇచ్చావు? కంప్లైంట్ ఇచ్చింది నేను కాదు, మరెవరు? తాను. శ్వేత? ఎస్ఐ గారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో వాణ్ణి వదలడానికి వీల్లేదు. శ్వేత డార్లింగ్, వాట్ ఇస్ దిస్? నువ్వు నా మీద కంప్లైంట్ ఇచ్చావా? అరే, ఈ రోజు డేట్ కొద్దు ఇంకోసారి వెళ్దామని చెప్పినందుకు నా మీద కేసు పెడతావా? విరాజ్, ఐఎమ్ సారీ. డేట్ కి వెళ్దామని చాలా హోప్స్ పెట్టుకున్నాను. నువ్వు అలా అనేసరికి అనేసరికి శ్వేత శ్వేత నాకు ఈరోజు రిహార్సల్స్ ఉన్నాయి, అందుకే వద్దన్నాను. అంత మాత్రాన ఇలా కంప్లైంట్ ఇచ్చి సీన్ క్రియేట్ చేయాలా? అసలు నీ మీద నేనెందుకు కంప్లైంట్ ఇస్తాను డార్లింగ్? అదిగో ఆమె బలవంతంగా నేను చెప్పినా వినకుండా ఇక్కడ తీసుకొచ్చింది. మరి ఆ ఎస్ఐ గారికి నువ్వు చెప్పొచ్చు కదా. తను చెప్పే అవకాశం నాకెక్కడిచ్చింది? నేను ఏం చెప్పినా వినకుండా నన్ను మాట్లాడనివ్వకుండా ఆపేస్తుంది. ఎస్ఐ గారు విన్నారు కదా, ఇదేదో ఇందాకే శ్వేతను అడుగుంటే మీకు నాకు టైం వేస్ట్ అయ్యేది కాదు కదా. ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఓకే. ఏమ్మా, సెలబ్రిటీల మీద కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కొంచెం అన్ని వివరాలు తెలుసుకుని ఇవ్వాలి. ఏమాత్రం తేడా వచ్చినా మీకేం కాదు, మా ఉద్యోగాలు పోతాయి. చైత్రమే చినుకులాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు
శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలోన దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచి వదులు. వదిలితే పడిపోతాం. నేనంత ఈజీగా పడే రకం కాదులేండి. హో సి నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో మామూలు ఫ్యాన్స్ కాదు, నేనంటే పడి చచ్చే డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళతో పాటే మీలాంటి పిచ్చి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. నేను నీ ఫ్యాన్ ఏంటి? యువర్ లైయింగ్. వాట్? మరెందుకు నా చుట్టూ తిరుగుతున్నావు? నా అటెన్షన్ కోసం ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? నేనేం నీ చుట్టూ తిరగడం లేదు, నాకు అంత అవసరం కూడా లేదు. ఇప్పుడు కూడా నేను నీ గురించి ఆలోచించాలనే ప్లాన్తోనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నీకు అంత సీన్ లేదు. ఐ నో యువర్ బ్లఫింగ్. నువ్వు ఇప్పటి వరకు చేసిన ప్రతిదీ ప్లాన్డ్ గానే చేసావు. నీ ఫస్ట్ స్కెచ్ నా కార్ని కావాలనే గుద్దుకుని నా కార్లోకి వచ్చి నా సింపతిని గెయిన్ చేయాలని చూసావు. తర్వాత నా మీద నా గర్ల్ ఫ్రెండ్తోనే కేసు పెట్టించి నీ గురించి నేను ఆలోచించేలా చేసావు. ఇప్పుడు నా అంచనా కరెక్ట్ అయితే నీ నెక్స్ట్ ప్లాన్ సరాసరి మా ఇంటికి రావడమే. ఏంటి? మీ ఇంటికా? నెవర్. నువ్వు ఉన్న దిక్కు వైపు కూడా నేను రాను. రావద్దు, అదే నీకు మంచిది. చూడు, నువ్వు అనుకునేలాంటి అమ్మాయిని కాదు నేను. నేను అలా అనుకోవాలనే కదా నీ ప్రయత్నాలు. నీకు నువ్వు పెద్ద అందగాడివని ఫీల్ అవుతున్నావేమో. నీకు అంత సీన్ లేదు. నీ గురించి నువ్వు ఎక్కువగా ఊహించుకోవద్దు. నీ వెనక పడే అమ్మాయిలు నీ వెర్రి కేకలకి పిచ్చి గంతులని చూసి ఫిదా అవుతున్నారేమో, నిన్ను చూసి కాదు. మరి నువ్వెందుకు నా వెనకాల పడుతున్నావు? నాకు నువ్వన్నా నీ పాటలన్నా పరమ చిరాకు. హే, ఈ విరాజ్ పాటలంటే జనాలకి అడిక్షన్. ఈ విరాజ్ అంటే అమ్మాయిలకి మ్యాగ్నెట్, ఆకర్షణ. అయినా నా పాటల్ని నువ్వు సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, నీ మంచి కోసమే చెప్తున్నాను, ఇంకోసారి నాకు కనబడకు. కనబడితే నా రియాక్షన్ ఇంత కూల్గా ఉండదు. శ్వేత, వీడు మ్యాగ్నెట్ కాదు, సైనట్ లాంటి వాడు. వీడి పిచ్చి పాటలు వ్యసనం కాదు, వేస్ట్, పరమ చెత్త. ఏదో ఒక రోజు వీడి వెనక పడుతున్న అమ్మాయిలు వీడిని పరిగెత్తించి కొడతారు. ఆ రోజు వస్తుంది, రావాలి. ఆవిడ మిమ్మల్ని అడ్డు పెట్టుకుని ఎంత సంపాదిస్తుందో తెలుసా? అయ్యో, నీకెందుకమ్మా? పర్లేదు. అవును, మీరిక్కడ పనిచేస్తున్నారు కదా, మీకెంతిస్తుందేంటి ఆవిడ? మేము డబ్బుల కోసం ఇక్కడ పనిచేయట్లేదమ్మా. కానీ ఆవిడ మిమ్మల్ని అడ్డు పెట్టుకుని ఎంత డబ్బులు సంపాదిస్తుందో తెలుసా? తెలీదమ్మా. తెలుసుకో. ఆవిడ మీ దగ్గర శ్రమ దోపిడీ చేస్తుంది. శ్రమ దోపిడీ అంటే ఏంటమ్మా అని మెల్లిగా అడుగుతారేంటి? ఇన్ని రోజులు మీరెంత నష్టపోయారో తెలుసా? మేమా నష్టపోయామా? అంతా ఇంతా కాదు, చాలా. ఇదే పని మీరు బయట ఇంకెక్కడైనా చేస్తే చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. నిజమా? అసలు ఆ గయ్యాలి సీతారత్నం దగ్గర మీరెలా పనిచేస్తున్నారు? నేను చెప్పింది అర్థమవుతుందా? ఈ రోజుతో నీ పని అయిపోయింది. నిన్నెవ్వరూ కాపాడలేరు. వదలండి సీతారత్నం, వదలండి. ఏవండి, ప్లీజ్ వదలండి. ఏవండి?
వచ్చిందంటే జాబ్ వచ్చేసినట్టే. సీతారత్నం హలో, ఏంటండి అలా తోసేశారు? నేను చెప్పినవేం అబద్ధాలు కాదు, నిజాలే. ఏదో మీ దగ్గర ఉంటున్నామని అలుసా? మహి, నువ్వు ఆగక్క. మా కర్మకాలి ఈ 2 రోజులు మీ దగ్గర ఉన్నాం. ఇక మీ ఆశ్రమం అవసరం లేదు, మీ సేవలు అవసరం లేదు. మహి, అలా మాట్లాడకూడదే. నీకు తెలీదక్క, పొద్దున్నే లేవాలంట, మ్యూజిక్ వినకూడదంట. ఇదేమైనా జైలా? మీరేమైనా డిక్టేటరా? ఈ రోజు వీళ్ల పని అయిపోయింది. ఇక సీతారత్నం నా మాట కూడా వినదు. అక్క, పదక్క. ఈవిడ గారి ఇల్లు వేకెట్ చేసి ఏ 5 స్టార్ హోటల్లోనే ఉందాం, లేదంటే ఏ విల్లానో అద్దెకు తీసుకుందాం. మహి, ఆగవే. నీకు జాబ్ వచ్చాక ఇక ఆగే ఛాన్సే లేదు. ఉమ్? మా చెల్లెలి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. మమ్మల్ని క్షమించండి. నాకింకా జాబ్ రాలేదు. ఇంకో 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. అప్పటి వరకు పాపం, వయసులో ఉన్న ఆడపిల్లలు. నువ్వే పెద్ద మనసు చేసుకో సీతారత్నం. ఇప్పుడు మేం బయటకు వెళితే చాలా ఇబ్బందులు పడాలండి. ప్లీజ్ అండి. చూడమ్మా చైత్ర, నీ మొహం చూసి ఏమీ అనలేకపోతున్నాను. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే ఊరుకునేది లేదు. ఇక తను ఏ పొరపాటు చేయకుండా నేను చూసుకుంటానండి. చెప్పు తనకి, నిన్ను ప్రతిరోజు చూస్తుందిగా. నీలా ఎలా పద్ధతిగా ఉండాలి, నీలా ఎలా అణుకువగా మాట్లాడాలి, నీలా క్రమశిక్షణగా ఎలా ప్రవర్తించాలో నేర్పు తనకి. సంస్కారం లేని ఆడపిల్ల సంసారానికి పనికిరాదు. క్రమశిక్షణ లేని ఆడపిల్ల ఈ సమాజంలో బ్రతకలేదు అని చెప్పు తనకి. చిన్నపిల్ల కదా సీతారత్నం, నెమ్మదిగా నేర్చుకుంటుందిలే. చిన్నపిల్ల అని మీరందరూ గారాబం చేయకుండా బాధ్యత కూడా నేర్పించండి. అమ్మయ్యా, కోపంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏమో అనుకున్నాను. వదిలేసింది. జాబ్ రాలేదని ముందే చెప్పొచ్చు కదే. చెప్పినా వినే పొజిషన్ లో ఉన్నావా నువ్వు? అబ్బో, తల కొట్టేసినట్టుంది. ఈ 2 రోజులైనా కాస్త కామ్గా ఉండవే. ఏం చేస్తాను ఇంకా? తొందరగా జాబ్ ఏదో సంపాదించక్క. నేనస్సలు ఇక్కడ ఉండలేను. సరే, ముందు మీరు లోపలికి పదండి. లేకపోతే మళ్ళీ సీతారత్నం వచ్చిందంటే 2వ క్లాస్ పీకుద్ది. అల్లరి పిల్ల. రామ్మ. హంసా, హంసా, వసే హంసా. ఏంటమ్మా? పెద్దోడు బాగా కోపంగా ఉన్నాడా? ఏమన్నా కూలయ్యాడా? కోపంగా ఉండక హాస్పిటల్లో నువ్వు చేసిన పనికి వాడు కాబట్టి కామ్గా వచ్చేశాడు. నీకు తెలుసు కదే నాకు హాస్పిటల్ అంటే ఎంత భయమో. ఏం భయమో ఏంటో అమ్మా, ప్రతిసారి హాస్పిటల్కి వెళ్లాలంటే చాలు అందర్నీ ఏడిపించేస్తావు. ఏంటోనే, హాస్పిటల్ పేరెత్తితే చాలు నాకు నరకల్లా అనిపిస్తుంది. హాస్పిటల్లో అడుగు పెడితే చాలు నాకెందుకో శ్మశానంలో అడుగు పెట్టినట్టుంటుంది. అంత భయమే ఉంటే డాన్సులవి చేసి ప్రాబ్లం తెచ్చుకోకూడదు. సర్లేవే, ఇంతకీ ఆనంద్ ఎక్కడున్నాడు? కిందున్నాడు.
ఏదో ఒకటి చేసి వాణ్ణి కూల్ చేయాలి. అయినా ఏంటమ్మా నువ్వు? ఇంట్లో అందరినీ కేరింగ్ గా చూసుకునేది ఆనంద్. అటు విరాజ్ ప్రోగ్రామ్స్, ఇటు ఇంట్లో పనులు, మరోవైపు బిజినెస్. ఇవన్నీ చూసుకునేవాణ్ణి అలా హర్ట్ చేస్తే ఎలా అమ్మా? అదే కదే నా బాధ కూడా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. వెళ్ళి వాడికి సారీ అయినా చెప్పు. అంతేనంటావా? అంతే. నువ్వు పద పద. అమ్మా, కొంచెం స్లోగా నడుమా. వయసు పెరిగింది నీకే, నాకు కాదు. నేను ఇలాగే దిగుతా. మెల్లగా దిగమని చెప్తే వింటావా? ఏమైంది బామ్మ? ఏముందిరా, లిగమెంట్ ప్రాబ్లం ఉందని మెల్లగా దిగమని చెప్పాను. వినకుండా లేడి పిల్లలా చెంగు చెంగుమని ఎగిరింది. మళ్ళీ లిగమెంట్ ప్రాబ్లం వచ్చినట్టుంది. సరే, కాసేపు ఓర్చుకో. హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్ గా అయితే వద్దురా. బామ్మ, హాస్పిటల్ అంటే ఎందుకంత భయం? హాస్పిటల్ అంటే నరకల్లా అనిపిస్తుందిరా. 10 రోజులు బతికేదాన్ని హాస్పిటల్కి వెళ్తే ఒక్క రాశిలో పోతానేమోనని భయం రా. ఆనంద్ ఇంతలా భయపడుతుంది. ఆ ట్రీట్మెంట్ ఏదో ఇంటికే వచ్చి చేసేలా చూడు. సరే, బామ్మని జాగ్రత్తగా చూసుకో. నేను ఇప్పుడే డాక్టర్తో మాట్లాడొస్తా. రామా. అమ్మా, జాగ్రత్త. అమ్మా, అమ్మా. హలో డాక్టర్ గారు, నేను ఆనంద్ని. ఆనంద్ గారు, చెప్పండి సార్. సారీ డాక్టర్ గారు, మీతో మా బామ్మ అలా బిహేవ్ చేయకూడదు. అంటే తనకి హాస్పిటల్ అంటే భయంతో అలా చేసింది, కానీ మిమ్మల్ని బ్లేమ్ చేయాలని కాదు. ఏమో సార్, మేమందరం షాక్ అయ్యాం. మీకు మా బామ్మ తరపున నేను సారీ చెప్తున్నా. అయ్యో, సారీ ఎందుకులేండి, పర్వాలేదు. డాక్టర్ గారు, నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి సార్ అది? మా బామ్మ హాస్పిటల్కి రావడానికి భయపడుతోంది. పోనీ మీరే మా ఇంటికి వచ్చి తనకి ట్రీట్మెంట్ చేయొచ్చు కదా. మీ బామ్మగారికి ట్రీట్మెంట్ చేయడం నా వల్ల కాదండి. అయ్యో ప్లీజ్ డాక్టర్ గారు, నాకు ఇంకో ఆప్షన్ లేదు. నాకు ఇక్కడ హాస్పిటల్లో చాలా అపాయింట్మెంట్స్ ఉంటాయండి. అలా ఇంటికొచ్చి ట్రీట్మెంట్ చేయాలంటే కొత్త థెరపిస్ట్ అయితే బెటర్. అలాగైనా పర్వాలేదండి. మీకెవరైనా తెలిసిన వాళ్ళుంటే సజెస్ట్ చేయండి, నేను శాలరీ ఇస్తాను. ఓకే సార్, ఒక అమ్మాయి ఉంది. అలాగే డాక్టర్, కుదిరితే రేపటి నుంచే జాయిన్ అయిపోమనండి. నా అడ్రస్ అండ్ డీటెయిల్స్ మీకు పంపిస్తాను. అలాగే సార్, నేను మాట్లాడి మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. వెల్కమ్ సార్. అక్క, నేనింకెప్పుడు గొడవ చేయనులే. ఈ 2 రోజులు ఇక్కడ సైలెంట్ గా ఉంటాను. ఆ సీతారత్నం గారితో జాగ్రత్తగా ఉంటాను. అవసరమైతే ఇక్కడ వాళ్ళతో కలిసిపోయి అప్పడాలు కూడా చేస్తాను. నువ్వేం వరీ అవ్వకక్క. నా గురించి నువ్వు ఇలా డల్లుగా ఉండడం నాకు నచ్చట్లేదక్కా. నేను నీ గురించి ఆలోచించట్లేదే. మరేం ఆలోచిస్తున్నావక్కా? ఒకవైపు జాబు రాలేదు, మరోవైపు అమ్మ అడ్రస్ దొరకలేదు. అక్కా, జాబ్ ఇవాళ కాకపోతే రేపొస్తుంది. దాని గురించి నువ్వేం టెన్షన్ పడొద్దు. ఇంకా మహాతల్లంటావా, అడ్రస్ దొరకపోవడమే మంచిది. ఏంటి మహి ఇలా మాట్లాడుతున్నావు? మనమిద్దరం నాన్నకి మాటిచ్చాం కదా అమ్మ దగ్గరికి వెళ్తాము అని. అవును, అందుకోసమే ఈ ఊరొచ్చాం. ఆమె వల్ల ఇన్ని పాటలు పడుతున్నాం. మహి, హలో. హలో, చైత్రనా? అవునండి, నేను డాక్టర్ ఉషారాణిని. ఇంతకుముందు నా దగ్గరికి జాబ్ కోసం వచ్చావు కదా? హా, ఎస్ మేడం. చెప్పండి మేడం. ఇంకెక్కడైనా జాబ్ లో చేరావా అమ్మా? లేదు మేడం. నాకు తెలిసిన ఒక క్లయింట్ కి ఫిజియోథెరపిస్ట్ అవసరం ఉందమ్మా, నువ్వు వెళ్తావా? వెళ్తాను మేడం. చాలా పెద్ద క్లయింట్ వాళ్ళు, జాగ్రత్తగా డీల్ చేయాలి. అలాగే మేడం. సరే అయితే నీకు క్లయింట్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ మెసేజ్ చేస్తాను. రేపు మార్నింగ్ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. సరే మేడం, వెళ్తాను. ఆల్ ది బెస్ట్ చైత్ర. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నీకు జాబ్ వచ్చింది కదూ? రేపు మార్నింగ్ నుంచి జాయిన్ అవ్వాలి. ఏ హాస్పిటల్? హాస్పిటల్ కాదు, క్లయింట్ ఇల్లే. వావ్, సూపర్ అక్క. ఇక మన కష్టాలు తీరిపోయినట్టే. ఇప్పుడుంటుందా సీతారత్నానికి? వద్దులే, నీ జాబ్ కన్ఫర్మ్ అయ్యాక చూసుకుందాం.